వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు చూసుకుందాం. వృశ్చిక రాశి వారి నెలలో పంచమ షష్టగ్రహ కూటమి అంటే 5వ స్థానంలో 6 గ్రహాల ప్రభావం, మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఈ మాసంలో శ్రమతో కూడుకున్న ఫలితాలు యోగిస్తూ ఉన్నాయి, శ్రమకాలంగా చెప్పుకోవచ్చు. ప్రతి వ్యవహారంలో వృశ్చిక రాశి వారికి సానుకూల పరిస్థితులే కలుగుతాయి. దైవ బలంతో ప్రతి పనిలో విజయం సాధించుకోవచ్చు. సప్తమ గురువు యొక్క ప్రభావంతో విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాలు అనుకూల పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాల విషయాలు అనుకూలత ఉంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల విషయాల్లో మధ్యమైన ఫలితాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. అనవసర ప్రయాణాలు, శ్రమ ఎక్కువగా పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ధనాధిపతి సప్తమ స్థితి, పంచమ శనైశ్వరుని యొక్క మార్పు, గతం కన్నా శ్రమ తగ్గుతుంది. కుటుంబంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అన్యోన్య దాంపత్యం, జీవిత భాగస్వామ్యంలో మెరుగైన ఫలితాల కోసం ప్రయత్నాలు చేస్తారు వృశ్చిక రాశి వారు. సంతానార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మనకన్నా మనతో ఉండేటువంటి మిత్రులు కానీ, మధ్యవర్తులు కానీ సహాయ సహకారాల కోసం ఎదురు చూసేవారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. వివాహార్థులకు శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు, మార్పులు చేర్పులు చేసేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. గతం కన్నా అర్ధాష్టమ శని దోషం తొలగిపోయిన వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్లే మాసంగా చెప్పుకోవచ్చు. ఈ నెలలో ఈ రాశివారు ముఖ్యంగా గురువారాలు శివాలయ ప్రదక్షిణం చేయండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. దత్తనామాన్ని జపం చేయండి. అలాగే షష్టగ్రహ కూటమి కూడా పంచమ కోణస్థితిలో కలగటం, కొంత మాట పట్టింపులు, నరఘోష, అనిశ్చిత వాతావరణం, మానసిక అధైర్యం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవటం వల్ల వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో విశేష ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులు, వ్యాపార రంగాలు, కార్మికులు, క్రీడా రంగాలు, కళాకారులకు కూడా ఈ మాసంలో చాలా మధ్యమైన ఫలితాలతో ముందుకెళ్లే మాసంగా చెప్పుకోవచ్చు. ఊహించిన దానికన్నా అర్ధాష్టమ శని దోషం తొలగిపోయిన వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మెరుగైన ఫలితాలు సాధించుకోవడం కోసం మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవటం, ఈ నెలలో 4 శనివారాలు శివాలయ దర్శనాన్ని, నవగ్రహ స్తోత్రాలను చదువుకోవటం, గురువారాలు విశేషంగా గురువుగారిని ఆశ్రయించడం, గురుబలం పెంచుకునే పరిహారాల్ని, రావి చెట్టు ప్రదక్షిణం, దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం వల్ల వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి శుభ ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు.